రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. మా బస్తీలోనే ట్రాన్స్ఫారం ఉంది బాబుది. ట్రాన్స్ఫారానికి పతంగి ఉందన్నమాట. ఈ బాబు తీస్తానికి వెళ్ళిండు పతంగి. తీస్తానికి వెళ్ళినప్పటికి కాలిపోతున్నాడు బాబు. తమ్ముడు ట్రాన్స్ఫారం మీద పడి కాలిపోతున్నాడు అమ్మ. ట్రాన్స్ఫారం మీద కాలిపోతున్నట్టు ఎవరు కూడా ముందుకు వెళ్తలేదు బాబు. గాంధీ హాస్పిటల్ పాయిజన్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. అసలు బతకరని చెప్పేసిండ్రండి వాళ్ళు, సంతకాలు తీసేసుకున్నారు. బతకరు బాబు అని చెప్పేసి బాబు చచ్చిపోతే మళ్ళీ నేను కూడా చచ్చిపోతా సారు, 6వ ఫ్లోర్ నుంచి నేను చచ్చిపోతా. అమ్మంటే ఇష్టమా బాగా? పేరు చచ్చిపోతే ఈ బిడ్డలు ఎవరు చూడరని ఆ బిడ్డల గురించే బతుకుతున్నా సార్ నేను. అవి వాళ్ళకి ఏమనిపించి పెడతారో వాళ్ళకే తెలియదు అన్న. ఆ మనిషిని చూసి వాళ్ళకి ఎట్లా పెట్టాలనిపిస్తుంది వాళ్ళకే తెలియదు. అలా మనసు ఎట్లా అడుగు అన్న గురించే చూసుకోవాలి. ఇక మొత్తం వాడు ఎటు పోతున్నా వాడు చుట్టే ఉంటాయి. ఇక మొత్తం ఎటు పోతున్నా అంటే ఈయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అన్న. ప్లస్ ఆయన తినాలన్నా చాయ్ తాగాలన్నా. ఓకే శివ, ఇప్పుడు నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. లైఫ్ నువ్వు లీడ్ చేయగలవు. నీకు ఒకళ్ళ సపోర్ట్ లేకుండా మంచిగా నువ్వు లైఫ్ లీడ్ చేయగలవు. కాకపోతే నీకు సెట్ అయ్యేది కావాలి నీకు. ఓకే, ఈ హెయిర్ అంతా ఎందుకు పెంచుతున్నావు? కాలిన వల్ల నేనన్నా మెడ కాలిన వల్ల అట్లా పెంచుతున్నా. మెడ కాలిందా? మెడవి కాలిందన్న. ఎక్కడ కాలింది మెడ? అంటే అప్పుడు కాలిందా? అప్పుడు కాలిందన్న. ఓకే, ఓహో, ఈ రెండు ఒకేసారి జరిగింది? ఇదంతా ఒకటేసారి జరిగిందన్న. ఈ కాళ్ళే తీసి మెడ మీద సర్జరీ చేసిండ్రు. అంటే డైరెక్ట్ గా రోప్ పట్టుకున్నావు నువ్వు ఇట్లా రెండు చేతులతో? డైరెక్ట్ గోడెక్కిందన్న. గోడెక్కి అవతల గ్రౌండ్ లో బెదిరించే వరకే వాచింగ్ అన్న. ఆయన ధన్మని చూసుకోకుండా ఇటు తిరిగిపోయినా పడిపోయినా ట్రాన్స్ఫారం మీద. ట్రాన్స్ఫారం కొడుతుంది అని ఇంకొక చేత్తో పట్టుకున్నాను. పేలిపోయింది మొత్తం. 10,000 ఉంటుండే పక్కనే. వాళ్ళు వచ్చి ఆ కర్రలతో కొట్టిండ్రు అన్న నిన్న. అంటే వాటి నుంచి తప్పించడానికి కర్రలతో కొట్టంగానే రౌతు మీద పడిపోయినా. రౌతే ఇళ్ళకి వెళ్ళిపోయింది అన్న. తగిలిందా? ఇప్పటికి ఉంటుంది అన్న దెబ్బ. ఇదా? లోన పైన ఉంటది అన్న, నెత్తిలో ఉంటది. ఓకే, కానీ ఆ హెయిర్ అంతా కొంచెం మంచిగా చేయించుకుని నువ్వు మంచిగా ఉంటే డైలీ 300-200 ఎవరిస్తారన్న. మంచిగా ఉంటాయి ఇట్లుంటే అరే అని బాగలేదు. ఎప్పుడు నేను చేపిస్తే మరి మంచిగా చేయించుకుంటావా? ఆ గడ్డ మొత్తం తీపిచ్చేస్తా, ఆ హెయిర్ మొత్తం నీకు నచ్చినట్టు చేపిస్తా. ఓకేనా? ఖచ్చితంగా చేయించుకోవాలి. మళ్ళీ నేను చేయించుకోను అన్న, నేను ఎలా ఉంటా అన్న అనొద్దు. ఓకే, డ్రెస్సింగ్ వరకు నువ్వు బాగానే ఉన్నావు. నీ హెయిర్ గడ్డం అవన్నీ కూడా కొంచెం తీపిస్తా, నువ్వు మంచిగా కనిపిస్తావు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీకు ఎట్లాంటి కామెంట్స్ చేస్తారు? సాధారణంగా మనం ఈ అంటే సిగ్నల్స్ దగ్గర మనం వెళ్తాం కదా, అనుకుంటారన్న. కొంతమంది క్లీన్ చేసి డబ్బులు అడుగుతా ఉంటారు. స్పాంజెస్ పట్టుకొచ్చి క్లీన్ చేసి చేతులు ఉన్న వాళ్ళు. నువ్వు ఎట్లా సిగ్నల్స్ దగ్గర ఇది అవుతావు? నేను పోయి అడుగుతాన్నా, ఇస్తే తీసుకుంటా, లేకపోతే వెళ్ళిపోవడం ఉంటది అన్న. ఆడుండి మాటలన్నుడు ఉండదు, వాళ్ళ దగ్గర ఇబ్బంది పడుడు ఉండదు అన్న. ఇస్తే తీసుకుంటాను. ఎంతసేపు అన్నా ఆగానంటే ఎంతసేపు అని ఉంటానన్న. ఇయ్యనంటే ఆడ కంటికి కూడా కనబడనన్న. ఉంటది. సో నువ్వు చాలా ఏళ్ళ నుంచి ఒక బాధ జీవితాన్ని అయితే నువ్వు గడిపావు. ఇలాంటి జీవితంలో నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఒక అనుభవం ఏమైనా నేను నేర్చుకున్నావా? లైక్ లైఫ్ వాల్యుబుల్ అన్ని నేర్చుకున్నా. అందరూ ఇట్లా అయిపోయారుగా, ఇట్లుంటారు. మనం ఇట్లుండాలా. మనకు చేతులు లేకపోతే ఏందన్నా, వాళ్ళు ఉన్నాయిగా మన దగ్గరకు వస్తే అలా ఉంటది అన్నట్టుగా మనం చూపిద్దాం అన్నట్టు. అంతే అన్న, అంతే కానీ ఏం లేదన్నా ఇక మాటకొస్తే. ఓకే, సో డైలీ 200-300 అంటే నెలకి ఒక 9,000 అట్లా సంపాదిస్తావు. ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా ఏదైనా నీకు బాగాలేనప్పుడు? అలాంటి ఫ్రెండ్స్ ఎందుకు నీకు? పక్కనే ఉంటారు అన్న. ఏమన్నా అయితే చూసుకుంటారు కానీ మనమే అడగమన్నా.
నువ్వేం పట్టించుకోవు, మన పక్కనే ఆడుకుంటా ఎంజాయ్మెంట్. వాళ్ళకి ఏమైనా గొడవలు అయితే నువ్వు సెటిల్ చేస్తావా? అంటే ఎలా చేస్తావు? అంటే మాట్లాడేస్తా, ఏమైంది భయ వాంతో నాతో మాట్లాడు, నేనే వాళ్ళ హెడ్ని, ఏమైంది ఏం చేసిండు మా వాడు అన్నట్టు అడుగుతానా. వాంది తప్పున్నదంటే మా వాడిని వదిలిపెట్టానన్నా. ఎందుకంటే పక్కా వాడిని రీసెంట్ లో కొడతానన్నా, ఎందుకంటే అంది తప్పు ఉంది కాబట్టి. అదే మా ఓన్ ఉన్నదనుకో అన్ని కొడితే ఇన్ని కొడతానన్నా, ఎందుకంటే మా ఊరిని రేపుకున్నాడుగా అందుకని. ఓకే, ఇద్దరిని కొడతావు? ఇద్దరిని కొడతానన్నా. సో మొత్తానికి ఇక్కడైతే నువ్వు కొన్ని సెటిల్మెంట్స్ అయితే చేస్తున్నావు కదా, నువ్వే చెప్పేసావు ఇప్పుడు. సెటిల్మెంట్ లని కాదన్నా, మరి సెటిల్మెంట్ లెక్కే వస్తుంది కదా. దోసాల్లో మాటకు పోతే సెటిల్మెంట్ ఎందుకు? కానీ నువ్వు అక్కడ గొడవ ఎక్కడైతే అక్కడే మొత్తం మాట్లాడేస్తా ఉంటాయి కదా, దాన్ని ల్యాక్ చేయకుండా. ఏం లేదన్నా, వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది, అరే ఎందుకులే అన్నట్టుగా ఆడే అర్థం చేసుకుంటాడు అన్నాడు చెప్తానన్నారు మాటలు, అంతేగాని అలా మేము కొట్లాడదామన్నంత. సో ఈస్ట్ మారేడుమిల్లి అంతా కూడా అండాబాయ్ అడ్డ అండాబాయ్ అంటారా? అలాగే అడగాలంట కదా. ఇప్పుడు శివ అంటే ఎవరో చెప్పట్లే నాకు. ఎవరు చెప్పారన్న, ఎక్కువ బస్సీలు ఎక్కువ శివ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కే తెలుసానా. అండాబాయ్ అంటే వాళ్ళ పిల్లలకి తెలుసానా, అట్లుంటది. అట్లా చిన్నప్పటి నుంచే అండాబాయ్ అని పిలిచి అలవాటు అయిపోయింది అన్న. ఓకే, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నీ కెరీర్ గురించి? ఇట్లా ఏం లేదన్నా, ఎవరన్నా సాయం చేస్తారనేసానన్నా నేను వీడియోస్ తీసేది, అంతేగాని ఏం లేదు. ఇక అంటే ఎవరన్నా చెప్పారా నీకు ఇట్లా సాయం చేస్తారని? ఎవరు చెప్పలేదన్నా, ఏదైనా వీడియోలు తీస్తున్నాగా అలా దాకా పోయి చూస్తే ఏదో సాయం చేయడానికి వస్తారుగా అన్నట్టుగా వీడియోలు తీస్తున్నానన్నా. ఇప్పటి వరకు వచ్చారు ఎవరైనా అలా ముందుకి? వచ్చారు అన్న, 200-300 ఇచ్చిన వాళ్ళు విన్నారు. ఓకే, నేను మా ఛానల్ తరపు నుంచి నీకు నేను హెల్ప్ చేస్తా. సో నీకేంటంటే ఫస్ట్ మొత్తం అన్ని తీపిచ్చేద్దాం. కొంచెం నువ్వు మంచిగా కనిపించాలి కదా, ఆ హెయిర్ అంతా ఎక్కువ అయిపోయింది. నువ్వు హెడ్ బాత్ కూడా చాలా రోజుల నుంచి చేయట్లేదు, నువ్వు హెయిర్ పట్టుకున్నప్పుడు నాకు తెలిసింది. ఒకసారి ఇంతకు ముందు ఎంబీఏ ప్రభావతి అని ఒక వీడియో తీసాను నేను అనుకోకుండా. ఒకసారి అది కూడా చూస్తే నీకు హోప్ వచ్చింది. ఆమె అనుకోకుండా ఇట్లానే నాకు పరిచయం అయితే మొత్తం చేంజ్ చేసేసా మొత్తం అతన్ని, ఆమెని. ఇట్లా నిన్ను కూడా మంచి చేద్దాం, నువ్వు కూడా మంచి మంచి డ్రాయింగ్స్ వేస్తున్నావు కదా, అవి కూడా బయట పెడదాం. ఎందుకు దాచుకోవడం, నువ్వు మంచి కదే చేయొచ్చు కదా ఆ డ్రాయింగ్స్. చేద్దాం చిన్నపిల్లలకి నాతో వీడియోలు తీస్తుంటాడు అని చెప్పి ఆ వీడియోలలో ఎఫెక్ట్ అయిపోతున్నాం అన్నగా. అట్లనే వీడియోలు తీయాలిగా, ఎట్లయినా చూసేటోళ్ళు ఉంటారు అలా పోతాయి. డైలాగులు కూడా చెప్తావు కదా ఇన్స్టాగ్రామ్ లో, ఏదో డైలాగ్ చెప్పన్నా. నేను నీకన్నా చిన్న చెప్ప, ఏం కాదు. వస్తుంది అనుకో ఓలి, గమ్మున నీదేంతో చూసుకో జాలి, నా దగ్గరకు వచ్చినావు అనుకో అయిపోతుంది మొత్తం ఖాళీ. ఏం ఖాళీ చేస్తావన్నా? అవుతున్నారు ఏంది? ఓకే, సో మొత్తానికి గల్లీలో అయితే మంచిగా సపోర్ట్ ఉంది నీకు. నిన్ను ఏదన్నా చేయాలన్నా కూడా డేంజరే. కూరల్లే చూపించేస్తారన్న, కూరల్లే చూపించేస్తారు. అరే ఒక ½ అవర్ పట్టింది కదా అన్నం తీసుకురావడానికి, నువ్వు ఏడన్నావు తీసుకురావడానికి ఒక ½ అవర్ పట్టింది. కానీ శివ నీ లైఫ్ కొంచెం చాలా బాధ అనిపించింది నాకు, అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా అయిపోవడం. నువ్వు ఇట్లా మధ్యలోనే నేను పుట్టుకుతా అయితే లేనన్నా, మధ్యలోనే ఇట్లా రీసెంట్ లో అనుకోకుండా అయిపోయింది. ఎప్పుడైనా ఏడుస్తాగానన్నా చెప్పుకోనన్నా. ఎట్లా అంటే నైట్ టైం అట్లా ఏడుస్తావా? వచ్చేస్తుంది కానీ ఆటోమేటిక్ వచ్చేస్తా అన్న, కళ్ళం బట్టి ఎవరికి చెప్పుకోను, దోస్తుల ముందు నవ్వుకుంటానే ఉంటున్నా. అంటే మళ్ళీ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారు కదన్న, వాళ్ళది ఏమో అన్నట్టు చెప్తారుగా అన్నట్టుగా ఎవరి ముందు ఏం చెప్పానన్నా. వాళ్ళ లెక్కన అయిపోతానన్న వాళ్ళతో ఉంటే, అంతే అన్న. సో అన్న రేంజ్ మామూలు కాదు, ఒకళ్ళు సిగరెట్ తాగిపిస్తేనే తాగుతాడు అన్న. ఓకే, కానీ సిగరెట్ కూడా మరి హెల్త్ కి మంచిది కాదు కదా. అలవాటు అయిపోయింది కదా, నాకు ఏం చేస్తాం, బంద్ చేయమంటే బంద్ చేస్తున్నా.
నేను చెప్తే నువ్వు చేస్తావు, పని చేస్తావా? నువ్వు అసలు నువ్వు డౌన్ లో ఉన్నావు, నేను ఎవరో వచ్చి చెప్తే నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు? ఇంట్లో వాళ్ళు చెప్పినవి పని చేయనన్నా, ఇంట్లో వాళ్ళవి తెలుసు. తాగితే ఇంటి దగ్గర తాగురా, బయటకు పోయి లొల్లులు చెయ్యకరా అన్నట్టు చెప్తారన్న. బయటకు వెళ్ళి లొల్లులు కూడా చేస్తావా? అంటే తాగుతా లొల్లులు అంటే అల్లిళ్ళు మాట అంటారు కదన్నా, ఇంకా మనం మాట పడనోళ్ళం ధన్మని ఏమేంద్రా అది ఇది అన్నట్టు మాట్లాడేస్తాం, ముఖం పట్టుకొని అడిగేస్తానన్న. అట్లుంటే అనేసి లొల్లిళ్ళు చెయ్యకరా అన్నట్టు చెప్తాదన్న. ఎవరి దగ్గర పోయి తాగకరా, ఇంటి దగ్గరే తాగన్నట్టు. నువ్వేం పట్టించుకోను, దోస్తులు వచ్చిండ్రా వాళ్ళతో పోయి తాగాల. మరి ఎంత నువ్వు తాగని చెప్పు? దౌడు కాదన్నా, సిగరెట్. సిగరెట్ ఒకటి. ఎప్పుడైనా మీరు రిలేటివ్స్ కానీ మీ చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి వచ్చినప్పుడు అమ్మతో నీ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా విన్నావా? ఎప్పుడు కూడా 15 సంవత్సరాలు ఒక్కసారి కూడా వినలేదా? అమ్మ ఎక్కువగా ఏమని బాధపడిద్ది నీ కోసం? బాధపడుతుందన్నా, నా పిల్లగాడికి ఎట్లా అయిపోయింది అంతే, బాధపడుతుందన్నా. మొత్తం మీరు ముగ్గురు, చెల్లి అట్లా ఎవరు లేరా? చెల్లి ఎవరు, చిన్నమ్మ కూతుళ్ళు. వాళ్ళు ఉంటారా మంచిగా నీతో? ఎట్లా ఉంటారు? ఉంటారా అన్న అన్న అనుకుంటా తిరుగుతుంది. నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావు కదా, అదే డ్రాయింగ్ మీ గల్లీలో చిన్న పిల్లలకి ఒక చిన్న చిన్న క్లాసెస్ లాగా చెప్తే నీకు బెటర్ ఏమో. వేస్తా గానీ అప్పట్లో వేస్తుండేనా, చేతుల మీద వేస్తుండే పెన్నులు పెట్టి, ఊరోళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేస్తుండే. గానీ మధ్య మర్చిపోయారన్నా, వదిలేసిన అవి. నువ్వు మర్చిపోయావా? పట్టించుకోతలు ఎక్కువ, అవి వీడియోలు తీస్తున్నా అందుకని వాళ్ళకి వెళ్ళి ఎక్కువ పట్టించుకోనన్నా. ఏదో టైం పాస్ అవనప్పుడు ఏడబడతాడు రోడ్ల మీద వేసేస్తానన్న దొరికిన వాళ్ళతో. నీకు టైం పాస్ ఇప్పుడు మామూలుగా ఏదన్నా కనిపిస్తే వేసేస్తానన్న. నీకు ఏదన్నా పెన్ ఉంటే చాలు. అట్లనే దోసార్లు మాట్లాడుతా ఉంటా కదన్నా, ధన్మని ఏదన్నా కనబడ్డది అనుకో మైండ్ సెట్ కి వేద్దాం అనిపించేస్తుంది. అది అట్లా ఉన్న జాగలోనే ఏదో ఒకటి వేసేస్తానన్న. అట్లా నీ కళ్ళు ఎందుకు బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి? డైలాగులు కొట్టాను అవన్నీ. నిద్ర ఎక్కువ పోనన్నా, నేను ఎక్కువ నిద్రపోవా? నిద్రపోనన్నా. ఎందుకు? నిద్ర అనేది రాదన్నా, ఇంకా ఆలోచిస్తానే ఉండవా? ఆలోచించుడే, ఏదో ఒకటి చెయ్యాలా మనం దానా, 10 మంది తెలియాలి, 10 రూపాయలు చూడాలా మనకి అన్నట్టు ఆలోచిస్తానన్నా. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ తో ఎవరితో మాట్లాడొచ్చా మేము? దానికి నీ పర్మిషన్ తీసుకొచ్చా? ఓకేనా? మాట్లాడన్నా, మళ్ళీ వాళ్ళు భయపెడతారా? అట్లేం లేదన్నా, భయపడరు. రమ్మను అయితే, ఎవరినైనా ఒకరిని రమ్మని మాట్లాడడానికి. దాయాను మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి దోస్తలా? ఇతనివి రండి, ఎవరైనా మాట్లాడండి. దారా మాట్లాడదు, ఆడ అసలుకి రాడన్నా.